పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. మనం ఖమ్మం టౌన్లో 60 డివిజన్లు ఉన్నాయి. 7వ డివిజన్ కార్పొరేటర్ గారు ఇక్కడ గోపాలమిత్ర పేరుతోని పశు వైద్య శిబిరం ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా పశు వైద్యం అనగానే మనకి గోవులే గుర్తుకొస్తాయి, ఆవులు గుర్తుకొస్తాయి, గేదెలు గుర్తుకొస్తాయి. నిజంగా కూడా పాడి పరిశ్రమ ఉంది. దాంతోపాటు గొర్రెలు మేకల పెంపకానికి సంబంధించి కూడా ఉన్నది. సో దానికి సంబంధించి ముఖ్యంగా వ్యవసాయం పారిశ్రామిక రంగమే కాకుండా ప్రత్యామ్నాయ రంగం వేయాలి. పాడి పరిశ్రమ కానీ అదేవిధంగా మనం చూసుకున్నప్పుడు గొర్రెల మేకల పెంపకం సంబంధించి కానీ ఇవాళ కల్చర్ పెరిగింది. ఇలా రేపు మనం ఇళ్లలో సీసీ కెమెరాలు ఉన్నా లేకపోయినా ఇంటి ముందు పెట్టి డాగ్స్ పెంచుకుంటున్నాం, కుక్కలు కూడా పెంచుకుంటున్నాం. వీటన్నిటికి సంబంధించినటువంటిది మానవుని జీవితం, మానవుడు సృష్టి ఆరంభం నుంచి ఇప్పటిదాకా మనతో కొన్ని పెంపుడు జంతువులు వస్తూ ఉన్నాయి. వాటిల్లో మనం పెంచుకునే కుక్క కావచ్చు, మనం పాలు తీసుకునేటానికి ఆవు కావచ్చు, గేదె కావచ్చు, జెర్సీ ఆవు కావచ్చు, అదేవిధంగా మాంసం ఉత్పత్తులకు కానీ లేకపోతే పాలకు కూడా పనికొస్తాయి. ఇవి మేకలు గొర్రెల పెంపకానికి సంబంధించి ముఖ్యంగా మొదటి నుంచి మనకి చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చింది ఈ పశు పోషణకు సంబంధించినటువంటి కార్యక్రమాలు. దానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఇక్కడ పశు వైద్య శిబిరం. ముఖ్యంగా మనుషులకు వచ్చినట్టు కూడా కడుపుల నొప్పి, కాళ్ళ నొప్పి, ఏళ్ళ నొప్పి ఇట్లనే పశువులకు కూడా వస్తుంది. అందుకోసం దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా పశు వైద్యులు, వెటర్నరీ కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని నింపాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా ప్రజలకి సంబంధించి వారికి నచ్చినటువంటి ఈ వ్యవసాయ అనుబంధ రంగాలైన వాటికి సంబంధించి అండదండగా ఉండటం కోసం ఖాళీగా ఉన్నటువంటి వెటర్నరీ పోస్టులన్నింటినీ భర్తీ చేయడం, రిక్రూట్మెంట్ చేయడం, అదేవిధంగా పశు వైద్య శిబిరాలు నిర్వహించడం ద్వారా ప్రజలకు సంబంధించి ప్రభుత్వాల యొక్క లక్ష్యం ఏదైతే ఉన్నదో అది ప్రజలు బాగుండాలి, వాళ్ళు ఆర్థికంగా డెవలప్ కావాలి, మంచిగా హ్యాపీగా ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యాలు ఉంటాయి. సో డైరెక్ట్గా అందరి ఇంటికి 5 లక్షలు, ఇంటికి 10 లక్షలు, ఇంటికి ₹1 కోటి ప్రభుత్వాలు ఎవరు ఇవ్వలేవు. సంక్షేమ పథకాలు, రేషన్ బియ్యం ఇవ్వచ్చు. కానీ ఈ క్రమంలో వాళ్ళ పని వాళ్ళు చేసుకునే క్రమంలో ఇట్లా వైద్య శిబిరాలు, పశు వైద్య శిబిరాలు నిర్వహించుకుంటూ ఇట్లా ఉన్న వాళ్ళకి, కొన్ని కుటుంబాలకి, చాలా కుటుంబాలకి ఇది ఒక ఆర్థిక వనరుగా ఉంటాయి. పశుపోషణకు సంబంధించి అది పాలకు సంబంధించి కానీ, మాంస ఉత్పత్తులకు సంబంధించి కానీ, పాలు, పెరుగు, వెన్న, జున్ను, నెయ్యి అనేటువంటి ఉత్పత్తులు ఉంటాయి. ఇంకా అనేక రకాలైనటువంటి పశుపోషణకు సంబంధించినటువంటి కార్యక్రమాలు వీటితో పాటు మనం చూస్తూ ఉంటాం. సో దాంతోపాటు కోళ్ళను పెంచుకుంటుంటాం. అందరూ జనరల్గా కోళ్ళు అంటే బాయిలర్ కోళ్ళు, పారం కోళ్ళు ఉంటారు. ఇలా నాటుకోళ్ళు కేజీ 400-500 తక్కువ లేదు. అందుకోసం దానికి పెద్ద పెట్టుబడులు కూడా అవసరం లేదు. ఒక 5 కోళ్ళు 10 కోళ్ళు మనకి పెరడుండి మనం పెంచుకోగలిగితే సంవత్సరం మీద దాని నుంచి ఒక 5,000-10,000 ఆదాయం వస్తుంది. అదనపు ఆదాయంగా ఉంటుంది. ఆ కుటుంబానికి అదనపు ఆదాయ వనరుగా ఉంటుంది. ఇంకొంతమంది కౌజు పెట్టలు పెంచుకుంటున్నారు, కొంతమంది కుందేళ్ళు పెంచుకుంటున్నారు, కొంతమంది ఇట్లా ఈ పశువులకు సంబంధించి, అదేవిధంగా ఈ పక్షులకు సంబంధించి కూడా ఏమంటారు కోళ్ళు లాంటి వాటిని పెంచుకోవడం వల్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఖాళీగా ఉన్నటువంటి పశు వైద్య రిక్రూట్మెంట్ చేస్తూ, పశు వైద్యుల పోస్టులు, దానికి సంబంధించినటువంటి సిబ్బందిని పోస్టుని రిక్రూట్మెంట్ చేస్తూ, సో కార్పొరేటర్ గారు, దానికి సంబంధించినటువంటి డాక్టర్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. కార్పొరేటర్ గారు 7వ డివిజన్ దొంగ సత్యనారాయణ గారితో ఉన్నాం. అందరికీ నమస్కారం. అలాగే మన ముఖ్యంగా